అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రికార్డింగ్ స్టార్ట్ అయింది సిస్టర్, మీరు కంటిన్యూ చేయండి. రికార్డింగ్ పెట్టిన స్టార్ట్ అయింది. రికార్డింగ్ చేయమని. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. గత కాలం అంతా కాచి కాపాడి మనందరినీ సమకూర్చిన విధానం బట్టి వందనాలు. మన మధ్యలో సుజాత కళ్యాణ్ సిస్టర్ గారు ప్రేయర్ చేశారు, అన్న పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈరోజు మన ఆన్లైన్ సర్వీస్ లో ఈ రీతిగా కూడుకొంటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా 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 కృపా సత్య సంపూర్ణుడా, స్తుతి గానాల మధ్యన ప్రభ నా తండ్రి నివసించువాడు నా తండ్రి, స్తుతులపైన ఆసీనుడైన యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం అందునైనా మహిమలో ప్రభ మీరు నివసిస్తున్న తండ్రి మా మధ్యకు దిగిరండి. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, అభిషేకించండి ప్రభ. నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. టీంలో ప్రతి కుటుంబంను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నా ప్రభుడవు, నా రక్షకుడవు, నా విమోచకుడవు, నా పోషకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి స్తుతి ఘనత మహిమ ప్రభావములకు అర్హుడమైన దేవ, ఈ యొక్క సాయంత్రకాల సమయం అందు ప్రభ నా తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి ప్రభ మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన యొక్క సమయం కొరకు మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభ. నా తండ్రి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నా తండ్రి మీ యొక్క నామమునకు మహిమ కలుగును గాక తండ్రి. కృపా సత్య సంపూర్ణుడు అని యొక్క గొప్ప కార్యములను ప్రభ వివరించుటకు నా తండ్రి ప్రభ, స్మరించుటకు ప్రభ, ధ్యానించుటకు తండ్రి మాకిచ్చినటువంటి యోగ్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. నా తండ్రి ఈ యొక్క నూతన దినము నా తండ్రి ప్రభ 2101 ప్రోగ్రామ్ నైనా ఇది ఈ 100 రోజుల ఈ యొక్క కార్యక్రమంలో ప్రభ నా తండ్రి సిస్టర్ కి మీరు తోడై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఈ రోజు విత్తనైన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న, మీరు పాట పాడండి అన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన ప్రభు రాకడకు సంబంధించిన పాటని మనమందరం కలిసి పాడుకుంటాం. వచ్చిన వాళ్ళమందరము రాజాది రాజా రారా, రాజులకు రాజు వైరా అన్న పాట. రాజాది రాజా రారా, రాజులకు రాజు వైరారా, రాజయేసు రాజ్యమేలరారా, రవి కోటి తేజయేసురారా, రాజాది రాజా రారా, రాజులకు రాజు వైరారా, రాజయేసు రాజ్యమేలరారా, రవి కోటి తేజయేసురారా. ఓ మేఘవానంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, ఓ మేఘవానంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజా రారా, రాజులకు రాజు వైరారా, రాజయేసు రాజ్యమేలరారా, రవి కోటి తేజయేసురారా. ఆకాశమున దూతలార్భటింపగా, ఆది భక్త సంగ సమేతంబుగా,
ఆకాశమున దూతలార్భటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభజేయ యేసునాథు నీదు మహిమలోన మాకదే మహానందమో రాజాది రాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులార పౌలు పోస్తులార పెద్దలార గొర్రె పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరారా రాజాది రాజారా రాజులకు రాజువైరా రాజయేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురారా రాజాది రాజారా రాజులకు రాజువైరా రాజయేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురారా. ప్రైజ్ లార్డ్ అందరికీ. హల్లెలూయా. పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు వాక్యం అందించండి బ్రదర్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృపగలిగిన మా దేవ, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభువా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు. ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవంగా ఉంచుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు తండ్రి నాయన ఈ యొక్క కోడికలో మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందారని సంపూర్ణంగా నమ్ముతున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువాని వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా సహాయపడండి, దయ చూపించండి. నా తండ్రి మీరు మాతో ఏం మాట్లాడినారో ప్రభావ మా అందరితో మీరు నాయన మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నాయన నీ పక్షి నిలబడుతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. నోటిని మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నా సమస్త ప్రవర్తన అంతటి యందు ప్రభువా నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి. నాయన నా సమస్త ఆలోచనలు తొలగించండి, నా సొంత ఆలోచనలు తొలగించండి, నా సబుద్ధిని తొలగించండి. సంపూర్ణంగా ప్రభావ నీకే లోబడుతున్నాను తండ్రి. మీరే నాయన నాలో ఉండి నన్ను నడిపించమని, మా అందరితోనూ మాట్లాడమని, మీకు ప్రీతికరంగా ఏ రీతిగా జీవించాలో ప్రభావ తెలియచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 38వ వచనం వరకు మనం ధ్యానించుకుంటాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు. ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏంటివంటే, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి వారు అడుగుతున్నారు, బోధకుడా ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నాడు అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇదే మొదటిది, ఇదే ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది అని చెబుతూ వచ్చాడు. ఇదే ముఖ్యమైన ఆజ్ఞను కూడా చెబుతూ వచ్చాడు. చూడండి,
అదే మాట మార్కు సువార్త 12:33 ఉంటది. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాడిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. మొట్టమొదటి మనకి మత్తయి సువార్తలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పాడు. ఇక్కడ పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించాలని చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా దేవుడు మన నుంచి కోరుతున్నది ఏంటిది అని అంటే, ఆయనని ప్రేమించడం. దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుని మనము ప్రేమించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. చూడండి, ఇంతకీ దేవుడిని ప్రేమించడం అంటే ఏంటిది? మనం ప్రార్థన చేస్తాము, మనం మందిరానికి వెళ్తాము, మనం కానుకలు ఇస్తాము, అదే రీతిగా మనం ఉపవాసాలు ఉంటాము, ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. మనం కానుకలు ఇచ్చినా, మనం మందిరానికి వెళ్ళినా, మనం ప్రార్థన చేసినా, మనం వాక్యం విన్నా, మనం ఉపవాసాలు ఉన్నా, ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టేనా అనే ప్రశ్న మనం వేసుకుంటే కాదు అనే సమాధానమే వస్తుంది. మనం ప్రార్థన చేయడం, లేదా ఉపవాసాలు ఉండడం, లేదా దేవుని వాక్యం వినడం, మందిరానికి వెళ్ళడం, కానుకలు ఇవ్వడం, ఇవేవి కూడా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి రుజువులు కాదు. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే, దేవుని మీద మనకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తున్నాం, ప్రేమ ఉండి కాదు. దేవుని మీద మనకు విశ్వాసం ఉంది కాబట్టే మనం కానుకలు ఇస్తాం, దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టే మనం ప్రార్థన చేస్తాం, దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టే దేవుని సన్నిధికి వెళ్తాం, దేవుని వాక్యం వింటాం. మరి విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాం. మరి విశ్వాసము, ప్రేమ రెండు వేరు వేరా అంటే వేరు వేరే. విశ్వాసము, ప్రేమ రెండు ఒకటి కాదు. విశ్వాసం, ప్రేమ రెండు ఒకటి కావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 పౌలు భక్తుడు చెబుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. అక్కడ ఏం చెబుతున్నాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడు ఉన్నాయి. ఏంటివి మూడు? క్రైస్తవ జీవితానికి ప్రధానమైన పిల్లర్లు. క్రైస్తవుని జీవితంలో ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలలో ఉండవలసిన మూడు గుణగణాలు, మూడు స్తంభాలు. ఈ మూడు స్తంభాలు ఉండాలి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నాడు. మూడు వేరు వేరు. విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు, ప్రేమ వేరు. ఈ మూడు వేరు వేరు పిల్లర్లు. వాటిలన్నిటిలో కల్లా ప్రేమే శ్రేష్టమైనది అని ప్రభుని అక్కడ పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి దేవుని ప్రేమించటం అంటే ఏంటిది? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఎలా ఉంటుంది? అసలు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే దానికి రుజువు ఏంటిది అంటే, మనము కొన్ని సందర్భాలు బైబిల్లో చదువుతాం. నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారు ఏం చేస్తారు, దేవుని ప్రేమించిన వారు ఏ రీతిగా ఉంటారు, దేవుణ్ణి ప్రేమించిన వారు ఎలాగ నడుచుకుంటారు అనేవి కొన్ని సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం. మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ప్రేమించాలంటే మనలో ఉండాల్సింది త్యాగపూరితమైనటువంటి గుణగణం. ఎప్పుడు మనం దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనే దాని రుజువు ఏదైనా ఉందంటే అదేంటిది అనంటే, మనం చేసే ప్రతి ఆలోచనలో, మనం చేసేటువంటి ప్రతి పనిలో, మనం చేసేటువంటి ప్రతి దాంట్లో మొట్టమొదటిగా స్థానం దేవునికి ఇవ్వడం, దేవుని తర్వాతనే మిగతా వాటికి అవకాశం ఇవ్వడం. మొట్టమొదటి స్థానం ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో, మనం చేసే ఏదైనా కానీ, మన తలంపుల్లో కానీ దేవునికి ఎప్పుడైతే మొట్టమొదటి స్థానం ఇస్తామో చూడండి, అప్పుడు మనం దేవుని ప్రేమించిన వారు. మనకు దేవుడి కన్నా కూడా ఇంక ఏది కూడా గొప్పది అనిపించదు. దేవుని కోసము ఏదైనా తృణీకరించుకోవాలనిపిస్తుంది, ఏదైనా వదిలిపెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు మనం దేవుని ప్రేమించిన వారు. చూడండి, మత్తయి సువార్త 6:24 మన ప్రభువు మాట చెబుతున్నాడు. మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ఏం చెబుతున్నాడు ఆయన? ఏ ఒక్కడు కూడా ఇద్దరికి యజమానులుగా ఉండలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, ఇంకొకరిని ప్రేమిస్తాడు. లేదు అంటే ఒకటి పక్షంగా ఉంటాడు, ఇంకొకరిని తృణీకరిస్తాడు. ఒకేసారి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడం అసాధ్యం.
అది జరగని పని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవునికి సిరికి అంటే దేవునికి డబ్బుకి ఒకేసారి మనం దాసులముగా ఉండలేం. అంటే మనకు దేవుడు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అనే ప్రశ్న మనకు వస్తే, ఎప్పుడైతే మనకు దేవుడే ముఖ్యం, అది ఎంత డబ్బైనా గాని, అది ఏదైనా గాని, ఎంత డబ్బైనా గాని నాకు దేవుడే ముఖ్యం, నాకు దేవుడికి మించింది ఏమీ లేదు, నాకు డబ్బు కన్నా కూడా దేవుడే ముఖ్యం అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆ రీతిగా ఎప్పుడైతే మనం స్టాండ్ తీసుకుంటామో, ఆ రీతిగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో, అప్పుడు మనం దేవుడిని ప్రేమించినటువంటి వారు. చూడండి, దేవుని మనం ప్రేమిస్తే మనం ధనాన్ని వదులుకోవడానికి ఇష్టపడతాం. దేవుని మనం ప్రేమిస్తే ధనం గురించి మనం ఆలోచించం. ధనం గురించి మనం ఎప్పటికీ కూడా ఆలోచించం. దాన్ని తృణీకరించుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకు అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి. దేవుని ప్రేమించినప్పుడు ఎప్పుడు కూడా మనకు ధనము ప్రాముఖ్యం కాదు. ఒకవేళ దేవుని మనం ప్రేమించిన వారమైతే, కేవలం విశ్వాసులుగా మిగిలిపోతే మనకు ధనమే ప్రాముఖ్యంగా కనపడుతుంది. ధనమా దేవుడా అనే ఆలోచన వచ్చినప్పుడు, ధనమా దేవుడా అనేటువంటి ఒక పరిస్థితి మన జీవితంలో ఎదురైనప్పుడు, మనం మొదటి ప్రాధాన్యత ధనానికే ఇస్తాం. మనం రకరకాల కారణాలు చెప్తాం. ధనం అవసరమే కదా, డబ్బులు అవసరమే కదా. చూడండి, మనకి ఇది లేకపోతే ఎలాగా, అది లేకపోతే ఎలాగా అనేటువంటి ఆలోచన వస్తది. డబ్బు ముఖ్యమా, ఇప్పుడు దేవుడు ముఖ్యమా, దేవుడు ఎప్పుడు ఉంటాడు కదా, డబ్బు మళ్ళీ మళ్ళీ రాదు కదా అనేటువంటి ఈ రీతిగా సమర్థించుకునే ఆలోచనలు వస్తాయి. ఈ రీతిగా మనుషులు మనం సమర్థించుకుంటూ ఉంటాం. చూడండి, దేవుడు మనకు ప్రాముఖ్యమైనప్పుడు ఎప్పుడు కూడా మనం ధనం గురించి ఆలోచించం. అది ఖర్చు పెట్టడానికి కానీ, వదులుకోవడానికి కానీ మనం ఆలోచించం. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నదానికి రుజువు ఏంటిది అంటే, ధనాన్ని లెక్క చేయకపోవడం. ఈ రోజుల్లో మనుషులు మనం చూస్తే ఎందుకు వస్తారు దేవుని దగ్గరికి? దేవుని దగ్గరికి వచ్చి దేని గురించి మొరపెడతారు? ధనం కోసమే కదా. ఆనాడు అపోస్తుల బోధ విన్నటువంటి విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి వారు ఏం చేశారు? తమ దగ్గరున్న ఆస్తులు తీసుకెళ్ళి అమ్మేసి, తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు తీసుకెళ్ళి అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు ధనాన్ని ప్రేమించలేదు. అపోస్తులు ఏమైనా ధనాన్ని ప్రేమించారా? వాళ్ళు కూడా ప్రేమించలేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అందరికీ సమానంగా పంచిపెట్టారు. లేని వాడికి ఇచ్చారు. అందరినీ సమానంగా చూశారు. మరి ఈ రోజు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం? ఎందుకు ప్రభు దగ్గరకు మనం ప్రాధేయపడుతున్నాం? ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చి మనం ఉపవాసాలు ఉంటున్నాం? దేని కొరకు? డబ్బు కొరకు. దేవుడా లేదు డబ్బు అనే పరిస్థితి వస్తే దేన్ని చూస్ చేసుకుంటాం? దానికి కావాలంటే తర్వాతైనా బావచ్చులే అని చెప్పి డబ్బునే మనం ప్రాధాన్యంగా చూసుకుంటూ ఉంటారు ఈ లోకంలో. చూడండి, ఆ రీతిగా మనం ఉంటే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. ఆ రీతిగా మనం ఆ రీతిగా మనం ధనం గనక మొదట మనకు ప్రాధాన్యత అయితే మనం ఎప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమించిన వారము కాము. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే ఆ వ్యక్తి కనపడతాడు. ధనవంతుడైన అధికారి, యవనస్తుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి ఉంటది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటాడు. ఆయన ఏం చెబుతాడు? పోయి ఆజ్ఞలు పాటించు అంటాడు. ఏం ఆజ్ఞలు? తల్లిదండ్రులను ప్రేమించాలి, నరిహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, దొంగతనం చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవే ఈ ఆజ్ఞలు పాటించమంటే ఏం చెప్తాడు ఇతను? నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను కదా, మరి నాకు పొదువేంటి? నువ్వు ఇవన్నీ చేసావు. యేసు ప్రభు ఏం చెప్పాడు? వెళ్ళి నీ ఆస్తిని అమ్మేసి బేదలకు ఇమ్మన్నాడు. ఏం చేశాడు ఆ వ్యక్తి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఏం చేశాడు? ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు, గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. అంతేగాని చూడండి, అతడు అన్ని పనులు చేశాడేమో గాని దేవుణ్ణి ప్రేమించలే. నీకు దేవుడు కావాలా? డబ్బు నిత్య జీవం ఎందుకొరకు? నిత్య జీవం ఎందుకు? దేవుని దగ్గరికి వెళ్ళడానికి. మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీ డబ్బునే త్యాగం చేయమంటే చేయలేకపోయాడు. దేవుని కంటే ఆయనకి ఏది ప్రాధాన్యతగా, ఏది ప్రాముఖ్యంగా అనిపించింది? ధనమే. ధనమే ప్రాధాన్యతగా అనిపించింది. ధనమే ప్రాముఖ్యంగా అనిపించింది. మరి చూడండి, ఏ రీతిగా ఆ వ్యక్తి దేవుని ప్రేమించిన వాడు? ఆ వ్యక్తి దేవుని ప్రేమించిన వాడు కాదు.
ఈ రోజుల్లో పరిస్థితి కూడా ఇదే. ఈ రోజుల్లో చాలా మంది చేసే పనులు కూడా ఇవే. ఏం చేస్తారు అనంటే, డబ్బు ఎప్పుడు ఖర్చు పెడతారు, డబ్బు ఎప్పుడు ఇవ్వడానికి ఇష్టపడతారు అనంటే, తమకేదన్నా ఘనత కలుగుతది అని అనుకున్నప్పుడు డబ్బు ఖర్చు పెడతారు. ఉదాహరణకి ఏదో మేలు చేశాడు దేవుడు, ఆ మేలుని చెప్పుకోవడానికి, ఆ మేలుని చూపించుకోవడానికి, ఆ మేలుని చూపించుకోవడానికి ఏం చేస్తారు? ఘనంగా ఏర్పాటు చేస్తారు. స్తుతి కూడికలని, ఆ కూడికలని, ఈ కూడికలని ఘనంగా ఏర్పాటు చేస్తారు. దానికి ఎంతైనా ఖర్చు పెడతారు. దానికి ఎంతైనా చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళ యొక్క స్థాయిని చూపించుకోవడానికి, లేదంటే వాళ్ళని గొప్ప చేసుకోవడానికి ఏమైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. ఏమైనా ఇవ్వడానికి వెనకాడరు. డబ్బు పెట్టడానికి కష్టపడరు. కానీ దేవుని పరిచర్యకు, లేదంటే పేదవాళ్ళకో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకో ఇవ్వడానికి మనసు రాదు. అటువంటి పరిస్థితిలో ఉంటారు. దేవుని పరిచర్య చేయాలి, దేవుని పరిచర్య కొరకు ఇంత అవసరం ఉంది, ఇది ఈ ఇబ్బందులు కావాలి అని అడిగితే ముందుకు రారు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. చూడండి, మనకు ధనం ఎప్పుడు కూడా ప్రాముఖ్యం కాకూడదు. ధనాన్ని మనం ప్రేమించే వరమైతే మనం ఎప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమించలేం. ఎప్పుడైతే మనం ధనాన్ని త్యాగం చేసుకుంటామో అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి వరం అవుతాం. పౌలు భక్తుడు తన జీవితంలో ఇదే అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరచుకుందును, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అంటాడు. ఏం ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను. ఏమంటున్నాడు? నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు నేను బహు సంతోషముగా వ్యయపరిచెదను. నా దగ్గర ఏమున్నా సరే నేను ఇవ్వడానికి చాలా ఇష్టపడతాను. నా దగ్గర ఏమున్నా సరే ఆత్మల కొరకు ఖర్చు పెట్టడానికి చాలా ఇష్టపడతాను, సంతోషపడతాను, బహు సంతోషపడతాను, సంతోషంగా ఖర్చు పెట్టేస్తాను. నన్ను నేను వ్యయపరుచుకుందును. ఏం చెబుతున్నాడు? నన్నును నేను వ్యయపరుచుకుంది. నా దగ్గర ఉన్నది మాత్రమే కాదు, నన్ను నేను వ్యయపరుచుకుంటాను అని చెబుతున్నాడు. చూడండి, ఆ మాటలో ఆయనకున్నటువంటి ఆశ. ఎందుకొరకు అది ఆయనంతా చేస్తున్నాడు? కేవలం దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. కేవలం దేవుని కొరకు ఏం చెబుతున్నాడు? ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తాను. నన్ను కూడా నేను ఏం చెబుతున్నాడు? వ్యయపరుచుకుంటాను. మరి ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్న మనలో ఇటువంటి గుణగణం ఉందా? చూడండి, మన దగ్గర ఉన్నది వ్యయపరుచుకోకపోయినా మనం కష్టపడే తత్వం మనకుందా? ప్రయాసపడే తత్వం మనకుందా? ఆత్మల కొరకు ఎందుకు ఆయన మాట అనగలిగాడు? దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, దేవుని మాట కొరకు, దేవుని కొరకు ఆయన ఆ రీతిగా చేస్తూ వచ్చాడు. మరి ఈరోజు ఆయన నమ్ముకున్న యేసు ప్రభునే, మనం నమ్ముకున్న యేసు ప్రభునే. మరి ఆయనకి అదే బైబిల్ ఉంది, అవే మాటలు ఉన్నాయి. నేడు మనకు అదే బైబిల్ ఉంది, అవే మాటలు ఉన్నాయి. మరి ఆయనలో అంత బలమైన తీర్మానం వచ్చింది. మరి ఈరోజు నేడు నీకు నాకు ఆ తీర్మానం రాగలుగుతుందా? మనం ప్రశ్న వేసుకోవాలా. మరి వాళ్ళకెందుకు అంత బలమైన తీర్మానాలు వచ్చినాయి, మరి మనకెందుకు రావట్లేదు? వాళ్ళెందుకు మేము కలిగినది ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరుచుకుంటున్నారు అంటున్నారు. తర్వాత నన్ను కూడా నేను వ్యయపరుచుకుంటాను అంటున్నాడు. మరి ఈరోజు మనం ఆ పని చేయగలుగుతున్నామా? మన డబ్బును, మన దగ్గరున్న దాన్ని ఆత్మల కొరకు, ఆర్భాటం కొరకు కాదు, ఆర్భాటం కొరకు కాదు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మలు వేరు, ఆర్భాటం వేరు. మనుషులు డబ్బులు ఆర్భాటానికి ఖర్చు పెడతారు తప్ప ఆత్మల కొరకు ఖర్చు పెట్టరు. నా అనుభవంలో ఎన్నో చూసి చెబుతున్నాను. నాకున్న కొద్దిపాటి అనుభవంలోనే నేను చూసి చెబుతున్నాను. ఆర్భాటం కొరకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు తప్ప ఆత్మల కొరకు డబ్బు ఖర్చు పెట్టరు. ఒకవేళ ఆత్మల కొరకే ఖర్చు పెట్టాల్సి వస్తే మాత్రం తప్పించుకొని పోతారు. డబ్బులు పెట్టరు, ఆ రీతిగా మనుషులు కూడా కష్టపడరు. ఆ తత్వం లేదు మనుషుల్లో ఈ రోజుల్లో. అదే తత్వం నీకు నాకు ఉంటే చూడండి, మనం దేవుణ్ణి ప్రేమించిన వారు. ఆ తత్వం మనలో లేదనుకోండి, మనం దేవుణ్ణి ప్రేమించిన వారము కాదు. కాబట్టి
మొట్టమొదట ఏం చెబుతున్నాను అనంటే, మనం ఎప్పుడైతే ధనం కంటే కూడా మనం ధనం కంటే కూడా దేవుణ్ణి ప్రాధాన్యతగా పెట్టుకుంటామో, దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని నిమిత్తం ఏదైనా సరే మనం ఎప్పుడైతే డబ్బును తృణీకరించుకుంటామో, లేదంటే డబ్బును వదిలేసుకుంటామో, లేదంటే డబ్బును ఖర్చు పెడతామో, అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించిన వారు. అలా కాకుండా ప్రార్థన చేసుకుంటూ, ఉపవాసాలు ఉంటూ, తీరా డబ్బులు పెట్టే విషయానికి వచ్చేసరికి మనలో ఆ సమర్పణ లేదనుకోండి, మనలో ఇంకా అనుమానాలు వచ్చినాయి అనుకోండి, తప్పించుకునే గుణగణం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టాలనా అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి, దీనికి అంత అవసరమా అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి, మనలో దేవుని ప్రేమ లేదు. కాబట్టి ధనం కంటే కూడా దేవుడు ఎప్పుడైతే మనకు ప్రాధాన్యత అవుతాడో అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించిన వారు. తర్వాత రెండవది, మనం లూకాసు వార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదివితే, లూకాసు వార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలలో, బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. స్వయంగా యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాలేడు. ఎవరిని మనము ద్వేషించాలంట? ఎవరిని మనం విడిచిపెట్టాలంట? తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ములని, అక్క చెల్లెలని, మొత్తం అన్ని రిలేషన్లు, తల్లిదండ్రుల రిలేషను, బిడ్డల రిలేషను, బంధువుల రిలేషను, అన్ని రిలేషన్లు వదులుకొని పైపెచ్చి ఏం చెబుతున్నాడు? ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు దేవుణ్ణి ప్రేమించిన వాడు. వారు యేసు ప్రభు యొక్క శిష్యులు. వారు యేసు ప్రభుని నిజంగా వెంబడించేవాళ్ళు. వారు యేసు ప్రభుని నిజంగా ప్రేమించేవాళ్ళు. చూడండి, ఈరోజు ఈ గుణగణం ఎవరిలో ఉంది? ఏం చెప్పాడు యేసు ప్రభు? చాలా స్పష్టంగా చెప్పాడు. మనం అర్థం చేసుకోలేనంతటి భయంకరమైన వాక్యం ఏమీ కాదు, భయంకరమైన మర్మం ఏమీ కాదు. అది చాలా స్పష్టంగా, చాలా డైరెక్ట్గా, చాలా క్లియర్గా ప్రతిదీ చెప్పాడు. ఏం చెప్పాడు? తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ములని, అక్క చెల్లెలని, ఆఖరికి ప్రాణాన్ని కూడా వదిలేసుకోమని. మరి ఈరోజు మనం దేవుని పని చేయాలంటే మనకు ఆటంకం ఎవరు చెప్పండి? మనకు ఆటంకం ఎవరు? వీళ్ళే. మన సువార్త చేయాలంటే మనకు భయం ఎందుకు? మన సువార్త చెప్పాలంటే భయం ఎందుకు? మన ప్రాణం తీస్తారని. నిజంగా ఆలోచించండి, దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండా మన ప్రాణం పోతుందా? ఎవరన్నా తీయగలుగుతారా? నిజంగా మనలో దేవుడి పట్ల విశ్వాసం ఉంటే, నిజంగా మనం దేవుని మీద ఆధారపడిన వారమైతే, దేవుని మనస్సును ఎరిగిన వారమైతే, మనకు నిజంగా సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన విశ్వాసం దేవుడి మీద ఉంటే, ఆయన వాక్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని మనం నమ్మిన వారమైతే, చూడండి, జీవ మరణాలు ఎవరి వశంలో ఉన్నాయి? యెహోవా వశంలో ఉన్నాయి. మనల్ని బతికించేది ఎవరు? మన ప్రాణం తీసేది ఎవరు? దేవుడే. ఆయన అనుమతి కూడా మన ప్రాణాన్ని ఇవ్వడం తీస్తాడా? ఎవడు తీలేడు. మరి మనకు సువార్త చెప్పడానికి భయం ఎందుకు? ఈ రోజుల్లో చాలా మందిని సువార్త చేద్దామంటే భయపడుతున్నారు. ఎందుకు? వాళ్ళేదో అంటారు, వాళ్ళేదో తిడతారు, వాళ్ళేదో కొడతారు. దానికి భయపడటం ఎందుకు? ఏం చేయగలుగుతారు? 2 మాటలు అంటారు, అనిపించుకొని పక్కకు పోతాం. మా అయితే ఇంకా ఎక్కువ నాకు తెలిసి ఎవరు ఎక్కువ చేయరు. ఈరోజు జరిగే సగం గొడవల్లో సేవకులు తప్పులే ఉంటాయి. నా కళ్ళారా నేను చూసిన వాడిని కాబట్టి చెబుతున్నాను. ఈ రోజుల్లో యూట్యూబ్లో వచ్చే ఆ కొట్లాట వీడియోలు, ఆ ఇబ్బందులు, ఆ గొడవలన్నిటిలో సగం సేవకుల ప్రమేయమే ఉంటది. సగం సేవకులే కారణం అక్కడ ఆ గొడవలకి. వాళ్ళు పొమ్మన్నప్పుడు పోరు, ఇది నా హక్కు అంటారు, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, నువ్వెవడవు అంటారు. ఆ రీతిగా అడ్డం తిరిగి వాళ్ళ మీదకి తిరగబడతారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది సువార్తకి వెళ్ళారు. వాళ్ళు అక్కడ కొంతమంది యవనస్తులు మైదానంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు యవనస్తులు రౌడీల్లాగా ఉన్నారు. వీళ్ళు అక్కడ సువార్త చెప్పడం స్టార్ట్ చేశారు. వాళ్ళు వచ్చారు, ఇక్కడ వద్దు వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళంత వినలేనప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, పక్క వీధిలో చెప్పుకోవచ్చు కదా. అలా కాదు. నీకేంది నొప్పి, నీకేంది బాధ, ఇదేమన్నా నీదా,
రోడ్డు కదా అని అన్నారు. వాళ్ళు యవనస్తులు ఏం చేశారు, చేతుల్లో బ్యాట్లు ఉన్నాయి, తీసుకొని తలకాయ పగలు కొట్టారు. అట్లా గొడవ పెద్దదయ్యి తలకాయలు పగలు కొట్టుకునేంత వరకు వచ్చింది. చూడండి, మన ప్రయాస ఏంటిది అని అంటే గొడవలు పెట్టుకోవడం కాదు. మన ప్రయాస ఏంటిది అని అంటే సువార్త చెప్పడం. గొడవ పెట్టుకోవడం మన ప్రయాసం కాదు, సువార్త చెప్పడం మన ప్రయాసం. ఇప్పుడు ఆ గొడవ జరిగిందని చెప్పి ఈ మిగతా వాళ్ళందరికీ ఏమొస్తుంది, ఇంక భయం పట్టుకుంటుంది. నా తలకాయ ఎక్కడ బౌలుద్దో, నా చెయ్యి ఎక్కడ ఇరుగుద్దో, నా కాలు ఎక్కడ ఇరుగుద్దో, భయపడతారు, సువార్తకు రారు. ఎందుకు? ప్రాణభయం వెంటాడుతుంది. ఏమవుతుంది? ప్రాణానికి ఏమవుతుంది? ఏమీ కాదు. అదొక అడ్డంకి. ఈరోజు పరిచర్యకి పోతానంటే అడ్డంకి ఎవరు? మన ఇంట్లో వాళ్ళే, ఎవరో ఉండరు. మనకు అడ్డంకులు ఎవరు? చూడండి, మన తండ్రి కావచ్చు, మన తల్లి కావచ్చు, మన భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన అక్క చెల్లెలు కావచ్చు. మన రిలేషన్లే మన పరిచర్యకి ఆటంకాలు. వాళ్ళకి మనం ప్రాధాన్యత ఇచ్చామనుకోండి దేవుడి కంటే ఎక్కువగా, మనం దేవుని శిష్యులం కాము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులం కాము. అది మన భార్య కావచ్చు, అది మన అమ్మ కావచ్చు, మన నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభు పనిని అడ్డగించే వాళ్ళు, ప్రభు పని చేసేటప్పుడు అడ్డగించేటువంటి వాళ్ళు. చూడండి, వారు అడ్డగిస్తున్నారని చెప్పి మనం ఆగిపోతే మనం ఎప్పటికీ కూడా దేవుని శిష్యులము కాలేం. భార్యలు అడ్డగిస్తున్నారని చెప్పి మనం ఆగిపోవడం, వాళ్ళనేది సంతృప్తి పడడానికి మనం ఆగిపోతే మనం దేవుని శిష్యులం కాలేం. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, వాడు నా శిష్యుడు కానేరడు. మనం తీర్మానించుకోవాలంతే. దేవుడా, ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఏం కొదువు ఉండదు. సరే, ఇంట్లో ఉండి మనం ఏమైనా చేస్తామంటే అది కూడా ఏముండదు. ఏముంటది ఇంట్లో ఉండి మనం చేసేది? మిగతా రోజులు ఉన్నాయి కదా, ఆ టైంలోనే మనకి గుర్తుకొస్తాయి ఆ బాధ్యతలు. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్లో మనం ఏమైనా దేవుడి పని చేస్తామా? చెయ్యం కదా. ఏదో ఒక రోజే కుదురుతుంది పని. వారంలో ఒక రోజో, నెలలో ఒక రోజో, 10 రోజులకు ఒకసారో, ఎప్పుడో ఒక్కసారే కదా మనకు కుదిరేది. ఆ కాసేపు కూడా ఆ పని చేయడానికి మనుషుల్ని అడ్డం పెట్టుకొని మనం పోకపోతే మరి ఎట్లా మనం దేవుణ్ణి ప్రేమించిన వారం, మన భార్యని ప్రేమించిన వారం, తల్లిదండ్రుల్ని ప్రేమించిన వారం, బిడ్డల్ని ప్రేమించిన వారం, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం కాదు. వాళ్ళకంటే ఎక్కువగా మనల్ని దేవుణ్ణి ప్రేమించినప్పుడే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారం. అది ఇక్కడ చెబుతున్నాడు. చేసేది కాసేపు పని, దానికి 100 కారణాలు. చేసేది కాసేపు పని, దానికి ఎన్నో అడ్డంకులు సృష్టిస్తారు. చూడండి, ఇది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే దానికి రుజువు కాదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనే దానికి రుజువు ఏంటిది అని అంటే ఇదే, మన ప్రాణాన్ని, అందరినీ, అన్ని రిలేషన్లని తెగదింపులు చేసుకొని పోవడమే మనం దేవునికి చేసేటువంటి శిష్యరికం, మన ప్రభువును ప్రేమించేటువంటి విధానం. అలా మనం ప్రేమించలేకపోతే మనం ఎప్పటికీ దేవుని చిత్తాన్ని చేయలేం, మనం ఎప్పటికీ గొప్ప వాళ్ళం కాలేం, ప్రభు దృష్టికి ఎప్పటికీ కూడా ఘనంగా మనము ఉండలేం. ఆనాడు పేతురు కానీ, అపోస్తులు కానీ వాళ్ళు చెయ్యబట్టే కదా, వాళ్ళు ఆ రోజు చెయ్యబట్టే కదా వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. ఎంతో మంది ఇశ్రాయేలు ప్రజల సమూహం ఉన్నారు. కొందరి పేర్లే ఎందుకున్నాయి? కొందరి పేర్లు ఎందుకు దేవుడు రాశాడు? ఎందుకు బైబిల్లో కొందరి పేర్లే ఉన్నాయి? కారణం ఏంటి? కొందరు మాత్రమే జీవించారు, అందరూ జీవించలా. అందరూ ఆయన కొరకు జీవించలా, అందరూ ఆయన లెక్క చేయలా, అందరూ ఆయనకి లోబడిన వాళ్ళు కొంతమంది, కొద్ది శేషమే. ఆ శేషంలో నువ్వు నేను ఉంటే మనం ఎంతో ధన్యులం. ఆ శేషంలో నువ్వు నేను ఉంటే ప్రభు ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆ శేషంలో మనం లేకపోతే ఎందుకొరకు మన భక్తి? మన అవసరాలు మనం తీర్చుకుంటాము, మన స్వార్థాన్ని మనం చేసుకుంటాం తప్ప దేవుడికి మన వల్ల ఒరిగేదంటూ ఏమీ లేదు. కాబట్టి చూడండి, చాలా స్పష్టంగా చెప్పాడు, తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. కాబట్టి మనం యేసు ప్రభుకి నిజంగా సంతోష పెట్టాలి అని అంటే కొంత వీళ్ళని దుఃఖ పెట్టాల్సిన పరిస్థితి ఉంటది. కొంత వీళ్ళని దుఃఖ పెట్టాలి. అలాగని చెప్పి తిండికి చంపమని కాదు, పూర్తిగా వదిలేయమని కాదు. నిజంగా భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రులను ఎప్పుడు మనం ప్రేమిస్తామనంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు. చాలా మంది ఏమనుకుంటే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ వాక్యాల్ని, చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ దేవుడు ఎంత సెల్ఫిష్, మీ దేవుడు ఎంత క్రూరుడు, అందరిని వదిలి అందరిని ద్వేషించి ఆయన మాత్రమే ప్రేమించమంటాడు. అసలు ఆయనేం దేవుడు అంటారు. మనం నిజంగా ఆయన్ని ప్రేమిస్తేనే వీళ్ళకి రావాల్సిన ప్రేమని వీళ్ళకి ఇస్తాం.
ఆయన్ని ప్రేమించకపోతే వీళ్ళని అసలు మనం ప్రేమించం. ఆయన్ని మనం ప్రేమిస్తే వీళ్ళందరికంటే కూడా వీళ్ళని ఎంతో బాగా చూసుకుంటాం. కానీ ఆయన్ని ప్రేమించకపోతే వీళ్ళని మనం పట్టించుకొని కూడా పట్టించుకోం. మన తల్లిని పట్టించుకోము, తండ్రిని పట్టించుకోము, అక్కడ అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో వారిని బహు జాగ్రత్తగా మనం చూసుకుంటాం. ఆ లాజిక్ లోకానికి అర్థం కాదు. చూడండి, నేనేం చెబుతున్నాను అంటే ఇక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు అని అంటే, మనము మనుషుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి అని చెబుతున్నాడు. ఒక మనిషి లేదా దేవుడు అనే సందర్భం మన జీవితంలో ఎదురైతే ఏం చేయాలా? మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వైపు వాళ్ళు బాధపడితే పడ్డారులే అని దేవుని వైపుకి వస్తే, వాళ్ళని కొంచెం కష్టపెట్టాలని దేవుడు పని చేస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవునికి శిష్యులం అవుతాం. ప్రాణమాది యేసు ప్రభువా అంటే, ప్రాణం పోతే పోయింది, నాకు యేసు ప్రభువే కావాలి అని ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించినటువంటి వారు. లేదంటే మనలో ప్రేమ లేనట్టే, అందులో అనుమానం లేదు. మనలో విశ్వాసం ఉంది, మనలో స్వార్థం ఉంది, అంతేగాని మనలో దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు జీవించేటువంటి ఆ యొక్క తలంపు మనలో లేదు. కాబట్టి ఇది రెండోదిగా మనం చూస్తున్నాం. మనుషుల కన్నా ప్రాణం కంటే కూడా ఎక్కువగా ఎప్పుడైతే మనం దేవుని ఎంచుతామో అప్పుడు మనం దేవుని ప్రేమించిన వాళ్ళు. తర్వాత మూడవది లూకాసు వార్త 7వ అధ్యాయము 37, 38, 40 వచనాలు మనం చదివితే ఇక్కడ ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలను ఒక స్త్రీ యేసు పరిసేయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరి తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏం చేసిందామె? పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది? నిలవబడి పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను దడిపింది. ఏడుస్తూ పాదాలు దడిపింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడలేదు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది, పడిపోయింది, ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. కన్నీళ్లు పెట్టి ఆయన పాదాలను కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, అత్తరు తెచ్చి వాటికి పోస్తా ఉంది. ఇంకెవరు మనుషులు ఇంకా చూశారు ఈ సందర్భాన్ని. ఈయన దేవుడైతే, ఈయన ప్రవక్త అయితే ఇటు వచ్చింది ఎటువంటిదో అర్థం కాదా, తెలియదా, అసలు ఏంది ఇటువంటి వాళ్ళతో యేసుప్రభు ఏందని చెప్పి ఇట్లా కొనుగోవడం మొదలు పెట్టారు. చివరికి యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి ఏం చెప్పాడు యేసు ప్రభు? ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. ఆమె చెప్పిందా యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను యేసయ్యా నేను ప్రేమిస్తున్నానని చెప్పిందా? చెప్పలేదు. ఆమె చేసిన పని ఏంటిది? ఏడవడం. యేసు ప్రభు పాదాల చెంతకొచ్చి ఏడవడం, కన్నీరు గారడం. మరి ఆ ఏడుపు, ఆ కన్నీటిలోనే యేసు ప్రభు విస్తారంగా ప్రేమించిందని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఎందుకు చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు? ఆమె అంత ప్రేమిస్తుందని ఆయనకి ఎట్లా తెలుసు? ఏం తన ఏడుపులో యేసు ప్రభుకు ప్రేమ ఎట్లా కనపడింది? ఎందుకు అసలు ఆమె ఏడుస్తుంది? దేని తలుచుకొని ఏడుస్తుంది? తన యొక్క పాపపు జీవితాన్ని బట్టి. ఎందుకు యేసు ప్రభు పాదాల దగ్గరికి రాగానే ఆమెకు అంత భయంకరంగా ఏడుపు ఎందుకు వస్తుంది? తన యొక్క పాపపు జీవితాన్ని బట్టే, తను చేసిన పాపాలని బట్టే, తను చేస్తున్నటువంటి ఆ పాపాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటన్నింటిని బట్టి పశ్చాత్తాపడతా ఉంది, వాటన్నింటినీ అసహించుకుంటా ఉంది. నా జీవితంలో ఇటువంటి పనులు నేను ఎందుకు చేశాను? ఇంతటి నీచమైన పనులు నేను ఎందుకు చేశాను? ఇంతటి ఘోరమైన పాపాలు నేను ఎందుకు చేశాను అని యేసు ప్రభు ఆ పాదాల దగ్గరికి వచ్చి కుమిలి ఏడుస్తా ఉంది, బాధపడతా ఉంది, దుఃఖపడతా ఉంది. చూడండి ఏమన్నాడు యేసు ప్రభు? ఆమె విస్తారముగా ప్రేమించను గనుక. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, పాపాలను యేసు ప్రభు విస్తారంగా ప్రేమించిన ఎట్లా తెలిసిందంటే ఆమె అంత భయంకరంగా పాపాలను బట్టి పశ్చాత్తాపడుతూ వాటిని అసహించుకుంటుంది. కాబట్టి ఆమె పాపాన్ని ఎంతగా అసహించుకుందో అంతగా ఆమె ప్రేమించిందని యేసు ప్రభు ఆడ గ్రహించాడు. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, ఎప్పుడు మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించగలుగుతామనంటే యేసు ప్రభుని మనం ఎంత పాపులమో గ్రహిస్తే మనం యేసు ప్రభుని అంత భయంకరంగా ప్రేమిస్తాం. మనం ఎంత భయంకరమైన పాపులమో మనకు అర్థమైతే
మనం ఎంతటి ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి వారమో మనకు అర్థమైతే మనం యేసు ప్రభుని అంత విస్తారంగా ప్రేమిస్తాం. పౌలు భక్తుడు ఏమంటాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను విడిపింపగలిగిన వాడు ఎవడు అంటాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అంటాడు. అంటే దాని అర్థం ఏంటిది? నేను ఇంత పాపము గలవాడిని, ఇంత పాపపు స్వభావం కలిగిన వాడిని, నా తలంపులు పాపము, నా క్రియలు పాపము, పాపము లేకుండా నేను లేనే. అరే నా శరీరం ఇంత పాప భూయిష్టమైనదా? మరి ఇటువంటి నా అంత దౌర్భాగ్యుడిని కదా నేను అని యేసు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు నెక్స్ట్ వచనంలో. ఎందుకు? పాపము యొక్క మనం ఎంత భయంకరమైనటువంటి పాపులమో, పాపపు ఆలోచనలు కలిగినటువంటి వారమో, స్వభావం కలిగినటువంటి వారమో అర్థమైతే యేసు ప్రభుని అంతగా ప్రేమిస్తాం. చూడండి, మనం ఏమనుకుంటామనంటే మనకు పాపపు స్థితిగతులు మనకు ఎదురవ్వలేదు కాబట్టి, ఆ పాపపు పరిస్థితులు ఎదురవ్వలేదు కాబట్టి నేను అంత మంచోడినే అనుకుంటాం. మనకేం తెలుసు? మనకే స్థితిగతులు ఎదురైతే మనం ఎటువంటి వారం? మనం ఏమవుతాం? మనం చెప్పగలమా? యోసేపు లాంటి స్థితి మనకు వస్తది. మన పరిస్థితి ఏంటిది? ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభువే లేకపోతే ఈ రోజు అంటే మనం ధైర్యంగా చెప్పగలం. ఎందుకు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనల్ని బలపరిచాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు కాబట్టి పాపాన్ని మనం అసహించుకుంటే పాపం జోలికి వెళ్ళం. అదే యేసు ప్రభు లేకపోతే పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? రాడు కదా. మరి యేసు ప్రభు లేనప్పుడు మన స్థితి ఏంటిది? యోసేపు లాంటి స్థితి వస్తే చూడండి మన పరిస్థితి ఏమవుతుంది? మన పరిస్థితి ఏమవుతుంది? అలాంటివే కాదు, ఎన్నో ఉన్నాయి. ద్వేషం కావచ్చు, అసూయలు కావచ్చు, మత్సరాలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి బైబిల్లో పాపాలు. అదే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి మన స్వభావం ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఎటువంటి స్వభావం మంది? మరి ఇటువంటి వారమైన మన కొరకు యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు. చూడండి, మనం ఎప్పుడు విస్తారంగా యేసు ప్రభుని ప్రేమించగలము అంటే మనం ఎంత భయంకరమైన పాపులమో మనము గ్రహించినప్పుడు. మనం నీతిమంతులం అనుకుంటే మనకి యేసు ప్రభు విలువ తెలియదు. నేను గొప్పవాడిని అనుకుంటే మనకి యేసు ప్రభు విలువ తెలియదు. మనకు అసలు ఆయన ప్రేమ కూడా అర్థం కాదు. ఆయన ఏం చేశాడు కూడా అర్థం కాదు. నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నేను ఉన్నత స్థితిలో ఉన్నవాడిని, నేను వాడిని వీడిని అని అనుకుంటే ఎప్పటికీ మనకి యేసు ప్రభు అర్థం కాడు. లోకం ఎందుకు యేసు ప్రభుని అంగీకరించదంటే ఇందుకే. నేనేం పాపం చేశాను అని అనుకున్నవాడు ఎప్పటికీ యేసు ప్రభు దగ్గరికి రాలేడు. అయ్యో నేను ఇంత ఘోర పాపిని అనుకున్న ప్రతి వాడు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి సాగిల పడతాడు. అంతే, ఇంకా దాంట్లో వేరే మార్పు లేదు. సుంకరి దేవుని మందిరానికి వచ్చి అంతగా రొమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను పాపినని గ్రహించాడు కాబట్టి. పరిసేయుడికి ఆ గ్రహింపు లేదు. అందుకే అతను నీతిమంతుడని తీర్పు తీర్చబడలే. సుంకరిని దేవుడు నీతిమంతుడిగా చేశాడు కానీ చూడండి, పరిసేయుడు చేయలే. పరిసేయుడు భక్తి వేరు, సుంకరి భక్తి వేరు. ఎవరైతే పాపాలను అసహించుకుంటారో వాళ్ళే యేసు ప్రభుని ప్రేమించిన వాళ్ళు. ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఎవరైతే పాపాలని అసహించుకుంటారో, పాపాలని ద్వేషిస్తారో, ఎంత పాపినో గ్రహించగలుగుతారో వాళ్ళు యేసు ప్రభుని ప్రేమించినటువంటి వారు. నేను నీతిమంతుడు అనుకున్న వాడు ఎవడు కూడా దేవుణ్ణి ప్రేమించలేడు. ఆయన ప్రేమ కూడా వారికి అర్థము కానే కాదు. కాబట్టి చూడండి, ఈరోజు మన మనుషుల పరిస్థితి ఎలా ఉంటది అని అంటే, పాపం అన్న పదం ఎత్తగానే కోపం వస్తుంది. చాలా మంది బయటకు చెప్పరు కానీ ప్రసంగం చేసేటప్పుడు లేదా వాక్యం చెప్పేటప్పుడు ఈ పాపం అన్న పదాన్ని వాడామనుకోండి, చాలా మందికి నచ్చదు. పాపం అన్న పదమే నచ్చదు. నేను చాలా మందిని చూశాను, నేను వాక్యాలు చాలా వింటాను. పాపము అన్న పదం లేకుండా చెప్పగలిగిన స్పెషలిస్టులు క్రైస్తవ్యంలో ఉన్నారు. మీకు తెలుసో లేదో. ఆ ప్రసంగం అంతా వినండి, పాపం అనే పదం కూడా వినపడదు. అంత గొప్ప స్పెషలిస్టులు ఉన్నారు. మరి అటువంటి వారికి యేసు ప్రభు ఏం అర్థమవుతాడు? అటువంటి వాటిని విని, అటువంటి వాక్యాలు విని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు యేసు ప్రభుని ఏం ప్రేమిస్తారు? పాపం ఆ యొక్క తీవ్రత మనకు అర్థం కానప్పుడు మనం యేసు ప్రభుని ఎలా ప్రేమించగలం? పాపం ఎంత భయంకరమైందో మనకు అర్థం కానప్పుడు యేసు ప్రభుని మనం ఎలా ప్రేమించగలం? ప్రేమించలేం. అది జరగదు. పాపం అన్న పదం లేకుండా ప్రసంగం చేసే గొప్ప గొప్ప ప్రసంగికులు, గొప్ప గొప్ప బోధకులు క్రైస్తవ్యంలో ఉన్నారు.
వాటికి బహు దూరంగా ఉండాలి మనం. మనం ఏమనుకుంటే ఆ పదం వింటేనే మనకు చిరాకు వస్తుంది, ఆ పదం వింటేనే మన కంపరం ఎక్కుతుంది. కానీ ఆ పదం ప్రసంగంలో లేకపోతే యేసు ప్రభు అర్థం కాడు. ఆ పదం ప్రతి దాంట్లో ఉంది. పాపం అనేది మన ఆలోచనలో ఉంది, మన క్రియల్లో ఉంది, మన ప్రతి దాంట్లో ఉంది. అన్నిటిలో పాపం ఉంది. కానీ ఆ పాపాన్ని మాత్రం సహించలేం. మళ్ళీ చేసేది అదే. మళ్ళీ అది ఎత్తుకొచ్చి చెబితే కష్టం, వినడానికి కష్టం, గ్రహించుకోవడానికి కష్టం. నేను పాపినని ఊహించుకోవడానికి కూడా మనుషులకి ఈ రోజుల్లో కష్టం. చూడండి, అది తగింది కాదు. ఎప్పుడైతే మనం పాపులమని గ్రహిస్తామో అప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తాం. అంతవరకు మనకి ప్రేమ అనేది ఏదో అసలు యేసు ప్రభువుని కూడా అర్థం కాదు మనకి. ఆయన ఏదో అటువంటోడు, ఇటువంటోడు, ఆయన ఒక దేవుడని మనకు అర్థమవుతుంది తప్ప ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థం కాదు. కాబట్టి మనం పాపులమని గ్రహిస్తాం, మనం యేసు ప్రభువుని ప్రేమిస్తాం. తర్వాత చూడండి, యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలలో ఇక్కడ యోహాను భక్తుడు చెబుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17, 18 వచనాలు, 19 వచనాలు మనం చదివితే అక్కడ ఆయన చెబుతున్నాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై యుండి అంటే సంపాదిస్తూ, తన సహోదరునికి లేమి కలుగుట చూచి, సంపాదిస్తూ మనకు సహోదరుడికి ఇబ్బంది కలుగుతా శ్రమల్లో ఉండడం చూసి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఏం చెబుతున్నాడు? సహోదరుడికి ఇబ్బంది ఉంది, మనం సంపాదిస్తున్నాం, మనం ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నాం, ఉండి కూడా ఇవ్వకపోతే చూడండి ఏం చెప్తున్నాడు, ఎంత మాత్రం కూడా కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. తర్వాత ఏం చెబుతున్నాడు? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఏం చెబుతున్నాడు? మాటతో నాలుకతో కాకుండా ఏం చెబుతున్నాడు? క్రియతో సత్యముతో ప్రేమింతం. అంటే 2 రకాల ప్రేమలు ఉంటాయా మనకి? ఇక్కడ 2 రకాల ప్రేమలు చూపిస్తున్నాడు కదా. ఒకటి ఏంటిది? మాటతో నాలుకతో ప్రేమించేది. రెండవది క్రియతో సత్యముతో ప్రేమించేది. నాలుకతో ప్రేమించేది ఏముంది? చాలా సింపుల్, ఎవడైనా చేయగలడు. సమయం వచ్చినప్పుడు ప్రార్థన చేయి, ఉపవాసాలు ఉండు, దేవుడు నీ కొరకు మేలు చేస్తాడు, దేవుడు నీ కొరకు అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పడం సింపుల్. ఏం కాదులే, దేవుడే చూసుకుంటాడు అని చెప్పడం సింపుల్. అదే మాటతో నాలుకతో ప్రేమించడం. కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం సింపుల్, చాలా సింపుల్. ఇది నాలుకతో ప్రేమించటం, సింపుల్గా తప్పించుకుంటారు. అలా కాకుండా ఏం చెబుతున్నాడు? క్రియతో ఏదో ఒకటి చేసి, ఏదో ఒక పని చేసి సత్యముతో ప్రేమించమంటున్నాడు. తర్వాత ఏం చెప్పాడు? ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాం. దానివల్ల తెలుస్తుంది మనం దేవుని సంబంధులమని, దానివల్ల తెలుస్తుంది మనలో దేవుని ప్రేమ ఉన్నది అని. అలా కాకపోతే చూడండి, మనలో దేవుని ప్రేమ లేదు అని అర్థం. ఈ రోజుల్లో ప్రేమించే వాళ్ళంతా ఈ మొదటి కేటగిరీ వల్లే. మాటతో నాలుకతో ప్రేమించే గుంపు ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. ఆ గుంపులో నువ్వు నేను ఉండకపోతే మంచిది. ఆ గుంపులో నీవు నేను ఉండకపోతే చాలా మంచిది. క్రియతో సత్యముతో ప్రేమించే గుంపు అతి కొద్ది గుంపు, చాలా తక్కువ గుంపు. ఎక్కడో ఒకరు కనపడతారు. ఆ గుంపులో గనక నీవు నేను ఉంటే మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే మనలో ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది, తర్వాత సత్య సంబంధులం అవుతాం మనం. కాబట్టి చూడండి, ఇది మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. చూడాలా, మన అవసరతలు, మన ఇబ్బందులే కాదు, మనం ఇతరుల అవసరతలు కూడా చూడాలా. నేను కొన్ని వీడియోలు విన్నాను. ఏం చెబుతున్నారు? వాడికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, వాడేం చేశాడు, వాడికి ఎందుకు ఆ స్థితి వచ్చింది అని తప్పులు ఎంచుతున్నారు. అది దేవుని ప్రేమ కాదు.
కష్టం వచ్చింది అని అంటే ఏదో తప్పు చేస్తేనే ఏదో ఒకటి మిస్టేక్ అయితేనే వస్తది. ఒక వ్యక్తిని అడిగారు. ఆ వ్యక్తికి నేను ఎందుకు చేయాలి? ఆ వ్యక్తికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ వ్యక్తి ఏమైనా సరే వచ్చింది. పోయి ఇరుక్కుపోయాడు. మరి వాడు ఏదో తప్పు చేసుకొని వాడు చావమని చెప్పి వదిలేస్తామా? ఆ రీతిగా అయితే నేను కూడా పాపం చేసిన వారమే. పాపంలో ఉన్నవారమే. మరి మనం కావాలని చేసిన వాళ్ళమే. మన చేత ఎవరు బలవంతంగా చేపించలేదే. మనం ఇష్టపడి చేసినామే పాపం. మరి మనం యేసుప్రభు ఎందుకొచ్చాడు మన కొరకు? యేసుప్రభు ఎందుకొచ్చాడు? రాకూడదు గదా! అది క్రీస్తు ప్రేమ గాదు. అది దేవుని ప్రేమ గాదు. తప్పిపోయిన కుమారుడికి ఎందుకొచ్చింది ఆ స్థితి? తప్పిపోయిన కుమారుడికి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? దేని నిమిత్తం వచ్చింది? మంచి పని చేస్తే వచ్చిందా? ఏదైనా పుణ్యకార్యాలు చేస్తే వచ్చిందా? డబ్బును దాన ధర్మం చేస్తే వచ్చిందా? రాలేదు. ఎందుకొచ్చింది ఆ పరిస్థితి? డబ్బులన్నీ తీసుకెళ్ళి వేశ్యలకు ఖర్చు పెడితే, దుర్వ్యాపారాలకు ఖర్చు పెడితే వచ్చింది. చెడు అలవాట్లకు ఖర్చు పెడితే వచ్చింది. మరి అటువంటి వ్యక్తి తిరిగి తండ్రి దగ్గరకొచ్చినప్పుడు, తండ్రి స్వీకరించి చేర్చుకున్నాడా లేదా? సహాయం చేశాడా లేదా? చూడండి, మనం గూడా తప్పులు ఎంచకుండా సహాయం చేస్తే మంచిది. తప్పులు ఎంచకుండా ఆ పరిస్థితి ఎందుకొచ్చింది, ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అనేటువంటి మాటలు మాట్లాడకుండా, ఆ కష్టం నుంచి విడిపిస్తే మంచిది. అలా కాకుండా చూడండి, మాటతో, నాలుకతో ప్రేమించే వారమైతే దేవుని ప్రేమ మనలో లేదని ఈ మాట చాలా స్పష్టంగా చెబుతుంది. కాబట్టి చూడండి, మనము ప్రేమించే వారంగా ఉండాల. క్రియతో, సత్యముతో. తర్వాత చివరి మాట నేను చెప్పి ముగిచ్చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేది ఏది? క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని దూరం చేసేది ఏది? శ్రమ చేయలేదు, బాధ చేయలేదు, హింస చేయలేదు, కరువు చేయలేదు, వస్త్రహీనత చేయలేదు, ఉపద్రవము చేయలేదు, ఖడ్గము చేయలేదు. చూడండి, ఈరోజు అవేవి కూడా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను విడిపించలేవు, నన్ను దూరం చేయలేవు అని పౌలు భక్తుడు చెప్పాడు. ఇవన్నీ మనకొస్తే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించగలమా? చెప్పండి. ఆ ప్రశ్న వేసుకుంటే ఆ స్థితి మనకు రానంత వరకు మనం అనుకోవచ్చు, మనం గొప్పోళ్ళమి, అది ఇదని ఏదో అనుకోవచ్చు, మంచి విశ్వాసులం, అది ఇదని అనుకోవచ్చు. ఒకవేళ ఇటువంటి పరిస్థితి మనకే ఎదురైతే మనం అనుకుంటామేమో, మళ్ళీ నేను గొప్ప భక్తుడిని, నాకెందుకు ఇస్తాడు దేవుడు ఇవన్నీ అని అనుకుంటామేమో. యోబు కూడా గొప్ప భక్తుడే. యోబు కూడా గొప్ప భయభక్తులు కలిగిన వాడే, మనకంటే గొప్ప భక్తుడు ఇంకా. మరి ఆయనకి ఇచ్చాడు దేవుడు ఆ పరిస్థితిని. నిజంగా ఇటువంటి పరిస్థితి మన జీవితంలో ఎదురైతే నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటుందా? దేవుని మనం ప్రేమించగలుగుతామా? అస్సలు ప్రేమించలేం. ఈ లోకంలో ఉన్న ఈ రోజుల్లో అయితే అస్సలు ప్రేమించలేం. ఇంకా యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు? శ్రమలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, హింసలు ఉన్నాయని, కరువులు ఉన్నాయని, వస్త్రహీనత ఉందని, ఖడ్గం ఉందని, ఉపద్రవాలు ఉన్నాయని, వీటి ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి తొలగిపోవాలని వస్తారు. అవే నిన్ను క్రీస్తు నమ్ముకుంటే నీకు వస్తాయి అని చెప్పి కనుక అంటే ఎవరన్నా వస్తారా? అసలు ఉన్నవాళ్ళు ఉంటారా? ఇదెందుకు లేనిపోని తలకాయ నొప్పి అని చెప్పి వెళ్ళిపోతారు. చూడండి, దేవుని ప్రేమ ఎప్పుడు మనలో ఉంటదేనంటే ఇటువంటి పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు. ఇప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఇటువంటి సిచ్యువేషన్లు మన జీవితాల్లో లేవు. ఇంత భయంకరమైన పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం గట్టిగా పట్టుకోగలిగితే అప్పుడు నిజంగా మనం ప్రేమించిన వారు. ప్రస్తుతానికి లేవు, వస్తాయని మనకు తెలియదు. కానీ వచ్చినప్పుడు అది ఏ రూపకంగా అయినా ఇందులో ఏదో ఒకటి వస్తుంది. అన్నీ ఒకేసారి మన మీదకి రాకపోవచ్చు. శ్రమ రావచ్చు, బాధ రావచ్చు, హింస రావచ్చు, కరువు రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, ఉపద్రవాలు ఎదురవ్వచ్చు, ఖడ్గం ఎదురవ్వచ్చు. ఇవి రావచ్చు. అన్నీ ఒక్కసారి కట్టగట్టుకొని రాకపోయినా ఇందులో ఏదో ఒకటైతే ఖచ్చితంగా మన జీవితంలో వస్తది. వచ్చినప్పుడు గనక దేవుని పక్షంగా మనం నిలబడగలిగితే, తప్పించుకొని పారిపోకుండా, కొనుక్కోకుండా, సనుక్కోకుండా మనం దేవుని కొరకు నిలబడగలిగితే అప్పుడు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించినటువంటి వారం. అలా కాకపోతే మనలో దేవుని ప్రేమ లేనట్టే. ఇంతవరకు మనం దేవుని కొరకు ఎందుకున్నామంటే
ఏదో అవసరాల కొరకు ఉన్నాం. అది నిజమైన ప్రేమ కాదు, అది నిజమైన భక్తి కాదు. ఏ భక్తుడు అంటాడు కదా, దేవుని కొరకు దేవుని నుంచి మనం మేలు మాత్రమే పొందాలనా, శ్రమ పొందకూడదా, కీడు పొందకూడదా అని అంటాడు. అది నిజమైన భక్తి. అది మనలో ఉంటే మనం గొప్పవాళ్ళం, మనం ప్రభుని ప్రేమించినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలా. అటువంటి పరిస్థితి మనం ఎదురైనప్పుడు కూడా మనం ధైర్యంగా ప్రభు కొరకు నిలబడే వాళ్ళంగా ఉండాలా. డబ్బు మనకు దేవుడి కంటే ఎక్కువ కాకూడదు, మనుషులు మనకి దేవుడి కంటే ఎక్కువ కాకూడదు, ప్రాణం దేవుడి కంటే ఎక్కువ కాకూడదు. అదే రీతిగా మనకి లోకపరమైనటువంటి పాపాలు దేవుడి కంటే ఎక్కువ కాకూడదు. అదే రీతిగా కనికరము చూపకుండా మన సహోదరులు ఏదో మాటతో నాలుగుతో పోయే వారంగా కాకుండా అది కూడా మనకి దేవుడి కంటే ఎక్కువ కాకూడదు. ఏ పరిస్థితులు వచ్చినా కూడా దేవుణ్ణి మనం ఎడబార్చే వారంగా ఉండకూడదు. ఇటువంటి స్థితిలో మనం ఉండగలిగితే మనం ప్రభువుని ప్రేమించినటువంటి వారు. ఇటువంటి స్థితిలో మనం ఉండగలిగితే నిజంగా ప్రభువుని మనము మహింపరిచినటువంటి వారు. కాబట్టి చూడండి, అట్టి వారంగా మనం ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అట్టి వారంగా మనం ఉన్నామో లేదో మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి. లేదు అనంటే ఆ రీతిగా మనం దేవుణ్ణి ప్రేమించడానికి ప్రయాసపడాల. నిజంగా దేవుడు ఈరోజు మనల్ని అడిగితే, మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం? ఏమన్నాడు ఆయన? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగి ఏం చెప్పాడు? నేను ప్రేమిస్తున్నాను ప్రభా, నేను ప్రేమిస్తున్నాను ప్రభా, నేను ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్పిన ప్రతిసారి పనప్ప చెప్పాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఈ పని చేసి పెట్టు, నా గొర్రెల మేపు, నా మందను కాయి అని చెప్తూ వచ్చాడు. మరి ఈరోజు నేను కూడా ప్రేమిస్తే దేవుడు మనకేదో పని అప్పచెబుతాడు. మరి ఆ పని మనం చేసే స్థితిలో మనం ఉన్నామా? ఆల్రెడీ అప్పచెప్పాడేమో, ఆ పని చేస్తున్నామా? నిజంగా ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలా, దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రశ్న మనకు చాలా ప్రాముఖ్యం. ఆ ప్రశ్న మన జీవితంలో ఉంటే మనం దేవుని కొరకు చేయడానికి ప్రయాసపడతాం. నేను నిజంగా దేవుని కొరకు ఏం చేస్తున్నాను? దేవుని కొరకు నా జీవితంలో నేను ఏం చేస్తున్నాను? ఈ దేవుని కొరకు నేను ఎంతవరకు నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించుకోగలుగుతున్నాను? దేవుని కొరకు నేను ఎంతవరకు త్యాగం చేసుకోగలుగుతున్నాను అనేటువంటి ప్రశ్న మనకి ప్రతిరోజు అవసరం. ఎందుకు అనంటే ఆ ప్రశ్న మనకి లేకపోతే మన జీవితం అలా నెట్టుకొని పోతా ఉంటాం. ఎప్పుడు భయం రాదు, ఎప్పుడు మనకి ఏముండదు, ఏదో ప్రార్థన చేసుకుంటాము, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దేవుని కొరకు ఏదో చేయాలనేటువంటి ఆశ పుట్టదు, లేదంటే నేనేమో చేయట్లేదనే భయం కూడా మనకు పుట్టదు. ఎప్పుడైతే నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాననే ప్రశ్న మనకు వేసుకున్నప్పుడు ఆయన మనకు చేసిన మేలులతో పోల్చుకుంటే మనం చేసేది ఏది కూడా ఎక్కువ అనిపించదు. నేనేం చేయగలుగుతున్నాను దేవుని కొరకు? దేవుడు నాకేమిచ్చాడు? నాకు ఏం తలాంతి ఇచ్చాడు? నన్ను దేని కొరకు నిలబెట్టాడు? దేంట్లో స్పెషలిస్ట్గా పెట్టాడు? నేను ప్రభు కొరకు ఏం చేయగలను? నేను సువార్త చెప్పగలనా? లేదా నలుగురికి సహాయం చేయగలనా? లేదా నలుగురికి వాక్యం చెప్పగలనా? ఏం చెప్పగలను? నేను ఏం చేయగలను ప్రభు కొరకు అనే ప్రశ్న మనం వేసుకుంటే ప్రభు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. ఆ ప్రశ్న మనకు వస్తే ప్రభు ఖచ్చితంగా ముందుకు మనల్ని నడిపిస్తాడు. మనకి భయం వేస్తుంది, ఏం చేస్తున్నాను నేను, ఇదే కదా చేస్తుంది. మీరు అనుకుంటారేమో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, లేదంటే నేను ఇంకోటి మందిరానికి వెళ్తున్నాను. ఇవన్నీ దేవుడికి మనం ప్రేమతో చేసేవి కావు, మన విశ్వాసంతో చేసేటివి. ప్రేమించమన్నాడు దేవుడు, విశ్వాసం ఉంచమన్నాడు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ 3 ఉంటాయి అన్నాడు. శ్రేష్టమైనది ప్రేమ, అది మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా మనం ప్రభును ప్రేమిద్దాము. దేవుడు అనే కృపను మనందరికీ అనుగ్రహించను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ, కనికరము, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో ఏ రీతిగా మిమ్మల్ని మేము ప్రేమించాలి అనే విషయాన్ని ప్రభావ మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. నేను అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. ధనం కన్నా, ప్రాణం కన్నా, తల్లిదండ్రుల కన్నా, బిడ్డల కన్నా, భార్య కన్నా, అన్నదమ్ముల కన్నా, తండ్రి సహోదరుల, అక్క చెల్లెళ్ళ కన్నా, ప్రభువా మా యొక్క ఇష్టాల కన్నా కూడా ఏటిని కూడా నా తండ్రి నీకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఏమున్నా తండ్రి అవి మీ తర్వాతనే అని ప్రభావ మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఆ రీతిగా తండ్రి మేము జీవించినప్పుడే మేము నిజంగా నిన్ను ప్రేమించే వారమన్నా మీరు తెలియజేస్తూ వచ్చారు. ప్రభా, ఈ గడిచిన కాలంలో అంత గొప్పగా నా తండ్రి మేము మిమ్మల్ని ప్రేమించలేకపోయినాం. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. నేను అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి.
మీ కొరకైనా తండ్రి మేము బలంగా మిమ్మల్ని ప్రేమించే వారంగా, మీ కొరకే జీవించే వారంగా ఉండడానికి తండ్రి సహాయపడండి. ప్రభా, ఏది కూడా మాకు మీకంటే ఎక్కువ కాకూడదు. వేటిని కూడా తండ్రి మీకంటే ఎక్కువగా మేము ప్రేమించకూడదు. నిన్నే ప్రేమించాలా, నీ చిత్తాన్ని నెరవేర్చాలా, నిన్నే మహింపరచాలా, నిన్నే గనపరచాలా. నాటి జీవితం మాకు అనుగ్రహించండి. చిన్న మాటలను దీవించండి, ఆశీర్వదించండి. చేరొచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ ప్రభాని రాకడ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే సిస్టర్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ ప్రైజ్